హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లలో 100 బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడం జరిగింది సెట్స్ చాప్టర్ నుండి. మరి ఈరోజు ఇంతకుముందు ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అంటే పాలిసెట్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, ఇంకా అదర్ ఎంట్రన్స్ టాలెంట్ టెస్ట్లు కావచ్చు, అందులో వచ్చిన క్వశ్చన్స్ని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, if number of a is equal to 5, number of b is equal to 2, then the number of mappings from a to b. So what is the number of mappings formula? Number of b to the power of number of a. But number of b enta ikkada number of b ante 2 to the power of 5 equals to 32. Answer is 32. So next we go to another question. Next question, x such that x belongs to a delta b. మరి ఏ డెల్టా బి అంటే ఏంటిది? ఇంతకీ ఏ డెల్టా బి అంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇది అన్నట్టు. సో ఇక్కడ దీని ఆప్షన్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ డెల్టా బి అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బి. సెకండ్ ఆప్షన్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి మైనస్ ఏ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి, నన్. సో ఇక్కడ మనకు క్లియర్గా ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. సో మైనస్ వచ్చినప్పుడు డస్ నాట్ బిలాంగ్స్ టు వస్తుంది, అంటే అది అందులో ఉండదు అని తీసుకోవాలి. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. సో ఇక్కడ కండిషన్స్ మనకు కొన్ని ఇచ్చిండు, అందులో ఏది ఫాల్స్ స్టేట్మెంటు అని అడుగుతుండు. మరి ఫాల్స్ స్టేట్మెంటు అన్నప్పుడు మనము ఎగ్జాంపుల్ తీసుకొని అయినా చేయాలి, లేకపోతే మైండ్లో మనకు అవి చేసుకోవాలి. సో ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి సబ్సెట్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి సబ్సెట్ ఏ యూనియన్ బి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వెన్ డయాగ్రామ్ తీసుకుందాము. ఏలో 1 2 తీసుకుందాం, బిలో 3 4 5 తీసుకుందాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటిది నాన్న? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే, సో ఇక్కడ 3, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 3, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇక్కడ 3 ఉంటుంది ఎలిమెంట్. ఏ యూనియన్ బి అంటే ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయి, 1 2 3 4 5. సో ఇక్కడ కండిషన్ సబ్సెట్ కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంటే, అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి ఇది రైట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ సెకండ్, ఏ యూనియన్ బి సబ్సెట్ బి యూనియన్ ఏ. ఏ యూనియన్ బి అంటే ఆల్ ఎలిమెంట్స్ వస్తాయి, అంటే 1 2 3 4 5. సో దీనిలో కూడా బి యూనియన్ ఏ అన్నా కూడా వస్తాయి. సో రెండు కూడా బోత్ ఆర్ సబ్సెట్ ఆఫ్, ఒకదానికొకటి సబ్సెట్ అవుతాయి. సో నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 3, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 3. ఏ మైనస్ బి అంటే ఏంటిది? ఇక్కడ ఇది ఏ బి అంటే ఏ మైనస్ బి అంటే 1 2 1 2. సో ఇక్కడ చూడండి 3 అనే ఎలిమెంట్ ఇందులో లేదు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంటు, అంటే ఇది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ మనం చూజ్ చేసుకునే ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి, ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఫోర్త్ది కూడా ట్రూ అవుతుందో చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 3, బి ఇంటర్సెక్షన్ అన్నా కూడా 3 ఈజ్ సబ్సెట్ ఆఫ్ 3 కాబట్టి ఇందులో ఉన్నాయన్నీ ఇందులో ఉన్నాయి. అంటే సబ్సెట్ అంటే ఏంటిది? ఈ ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సెకండ్ సెట్లో ఉండాలి, ఉంటేనే సబ్సెట్ అంటాం. మరి ఇక్కడ లేదు కాబట్టి సబ్సెట్ కాదు, కాబట్టి ఈ 4 ఇది రాంగ్ స్టేట్మెంటు. అంటే మీకు ఇచ్చిన క్వశ్చన్ను బట్టి కొన్ని ఒక ఎగ్జాంపుల్ కానీ ఏదైనా సెట్స్ తీసుకొని చేస్తే మనకి ఈజీగా క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు వాట్? నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి ప్లస్ నంబర్ ఆఫ్ సి. తర్వాత నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి ప్లస్ నంబర్ ఆఫ్ సి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇది రాంగు. నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి ప్లస్ నంబర్ ఆఫ్ సి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ నంబర్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ నంబర్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ సి. ఇది రైట్ ఆన్సర్. సో ఓకేనా? థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోవాలి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి. 2010లో అడగడం జరిగింది. ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏంటిదంటే ఇక్కడ కండిషన్స్ ఇచ్చిండు, ఏ బికి సబ్సెట్ అవుతుంది, ఈక్వల్ అవుతుంది. సో ఏ సబ్సెట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈక్వల్ అండ్ సబ్సెట్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకుందాము, బి ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 1 2 3, ఎందుకంటే సబ్సెట్ అన్నాడు, ఈక్వల్ అన్నాడు, ఏలో 1 2 3 బిలో 1 2 3. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కండిషన్స్ ఏ కండిషన్స్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏనే వస్తుంది కరెక్ట్. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్. ఓకేనా, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అంటే బిలో ఎక్కువ కూడా ఉండొచ్చు. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఆల్సో ఎంటీ సెట్ అంటే ఇక్కడ ఇలా ఏది కరెక్ట్ స్టేట్మెంటు చెప్పండి, ఈ రెండు కావచ్చు. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది, ఎందుకంటే సబ్సెట్ అన్నాడు కాబట్టి బి అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి 106 క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పాలిటెక్నిక్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎగ్జామ్, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే మీకు కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ఇంటర్సెక్షన్ అంటే ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ బోత్ సెట్స్, ఈ ఏ బిలో ఏ సెట్లో బి సెట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయో చూడండి. ఈ ఉంది, ఓకే. తర్వాత నెక్స్ట్ ఎక్స్ ఉందా లేదు, తర్వాత ఏ ఉందా, ఏ లేదు, ఏం కూడా లేదు, ఓన్లీ ఈ ఒక్కటే ఉంది కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది, సింగిల్ టర్న్ సెట్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు, ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 108. నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20, నంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 44, నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 13, దెన్ నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి. దీనికి ఒక ఫార్ములా ఉంది కదా, వాట్ ఈస్ ద ఫార్ములా? నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇక్కడ ఏ యూనియన్ బి కనుక్కోమన్నాడు కదా, ఒకవేళ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోమంటే ఇది ఇక్కడికి తెచ్చుకోవచ్చు ఫార్ములాను. నంబర్ ఆఫ్ ఏ ఎంత, ఇక్కడ 20, నంబర్ ఆఫ్ బి అంటే ఎంత 44, 13, 20 ప్లస్ 44 ఎంత అవుతుంది 64 మైనస్ 13, 51. 51 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉందా 51 ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, 109 క్వశ్చన్ చూడండి. సేమ్ అదే క్వశ్చన్ రిపీటెడ్గా అడగడం జరిగింది. ఏ ఇయర్లో? 2007లో, 2003లో. నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 51, నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20, నంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 44, నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫార్ములా చెప్పండి. నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి. సో నంబర్ ఆఫ్ ఏ ఎంత ఉంది ఇక్కడ 20, నంబర్ ఆఫ్ బి ఎంత ఉంది 44, నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత ఉంది 51. సో టోటల్ ఈ రెండింటి టోటల్ ఎంతైతే 64 మైనస్ 51 దట్ ఈక్వల్స్ టు 13. 13 ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 110 క్వశ్చన్. వాట్ ఈస్ ద ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. ఓకేనా, దెన్ వాట్? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాడు. ఏలో బిలో కామన్ ఎలిమెంట్స్ని రాస్తే ఏ వస్తుంది, ఏ యూనియన్ బి రాస్తే బి వస్తుంది. దెన్ అంటే ఇది ఇక్కడ బిగ్ సెట్ ఏమవుతుంది బి అవుతుంది, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు ఏ సబ్సెట్ బి.